అన్న మరి కాంగ్రెస్ వచ్చి సంవత్సరం గడిచి సంవత్సర కాలంలో కాంగ్రెస్ అనేది అభివృద్ధి ఎలా కనిపిస్తుంది? ఏముందన్న ఏం లేదు. అభివృద్ధి ఏముంది? అభివృద్ధి ఏం లేదు. అంటే గ్యారెంటీ అమలు చేస్తున్నారు. ఆపతి మొక్కులు మొక్కిండు అంతే. ఎట్లయినా రామని ఏది నోటికి వస్తే అది నోటికి ఇచ్చిండు. హామీలు ఒక్కడి కూడా అమలు చేయలేదు. 15,000 ఇస్తానడు రైతు బంధు. రైతు బంధు 15,000 ఇస్తా అన్నప్పుడు ఇవ్వాలిగా. ఫస్ట్ సంతకం దాని మీదనే పెడతా అన్నాడు. సంవత్సరం అయింది, ఇప్పటికి మళ్ళా మొన్న తగ్గించి ఇంకా ఇయ్యలేడు. మళ్ళీ తగ్గించి 6,000 ఇస్తాడు. 12,000 అట సంవత్సరానికి. అది కూడా లేదు ఇప్పటికి. ఇంకా పింఛన్స్ ఆడిస్తున్నాడు. ఇప్పుడు ఇస్తుండ పింఛన్ అవే 2,000 ఇస్తున్నాడు. రైతు బంధు కూడా 2 టర్ములు పోయింది, గంగలో పోయింది. ఇప్పుడు ఇది కూడా ఈ 6,000 కూడా ఇచ్చేది కూడా నమ్మకం ఉన్నదా లేదా? ఇంకా వచ్చిందాకా నమ్మకం లేదు, వేసిందాకా నమ్మకం లేదు. అంటే కాంగ్రెస్ చేసే అభివృద్ధి జనాలకు కనపడట్లేదంట. ఈడ కనబడుతుంది. నువ్వు వచ్చినావు, ఆయన మంచిగా చేస్తలేడు అనేది దించారు ప్రజలు. ఆయనకంటే మంచిగా చేసి నువ్వు ఇంకో 10 సంవత్సరాలు గెలిపిస్తాను నేను. కానీ ఆయనకంటే సంవత్సరంలో నీ పనితనమేమో ఏర్పడుతుంది. ప్రజలు ఏమనుకుంటారు? ఏ ఊళ్ళో ముంగట పోయి మైకు పెట్టినా ఇదే మాట చెప్తారు. చాలా మంది అయితే చేసే అభివృద్ధిని జనాలే పట్టించుకోవట్లేదు, అంటే జనాల దగ్గరికి వెళ్ళట్లేదా అనే ఆలోచన కూడా ఉంది కదా. ఎట్లా ఆడ చేస్తే కదా జనాలకు తెలిసేది. జనాలకు చేస్తే తెలుస్తుంది, చెయ్యకనే ఏం తెలుస్తుంది? అంటే ప్రతి రాజకీయ నాయకుడు, అంటే కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు. ఓళ్ళైనా సరే మనకు మంచిగా చేస్తే అందరిని మెచ్చుకుంటాం. కేసీఆర్ మంచి చేస్తే కేసీఆర్ని మెచ్చుకుంటాము, రేవంత్ రెడ్డి మంచి చేస్తే రేవంత్ రెడ్డి మెచ్చాం. నువ్వు ఆయన కంటే మంచిగా చేసి చూపించు. ఇప్పుడు ఆయన మంచిగా చేస్తుండా చేయలేడా అని పక్కకు పెట్టిరు. అన్న మరి కాంగ్రెస్ వచ్చి సంవత్సరం గడిచి సంవత్సర కాలంలో కాంగ్రెస్ అనేది అభివృద్ధి ఎలా కనిపిస్తుంది? ఏముందన్న ఏం లేదు. అభివృద్ధి ఏముంది? అభివృద్ధి ఏం లేదు. అంటే గ్యారెంటీ అమలు ఆపతి మొక్కులు మొక్కిండు అంతే. ఎట్లయినా రామని ఏది నోటికి వస్తే అది నోటికి ఇచ్చిండు. హామీలు ఒక్కడి కూడా అమలు చేయలేదు. 15,000 ఇస్తానడు రైతు బంధు. రైతు బంధు 15,000 ఇస్తా అన్నప్పుడు ఇవ్వాలిగా. ఫస్ట్ సంతకం దాని మీదనే పెడతా అన్నాడు. సంవత్సరం అయింది, ఇప్పటికి మళ్ళా మొన్న తగ్గించి ఇంకా ఇయ్యలేడు. మళ్ళీ తగ్గించి 6,000 ఇస్తాడు. 12,000 అట సంవత్సరానికి. అది కూడా లేదు ఇప్పటికి. ఇంకా పింఛన్స్ ఆడిస్తున్నాడు. ఇప్పుడు ఇస్తుండ పింఛన్ అవే 2,000 ఇస్తున్నాడు. రైతు బంధు కూడా 2 టర్ములు పోయింది, గంగలో పోయింది. ఇప్పుడు ఇది కూడా ఈ 6,000 కూడా ఇచ్చేది కూడా నమ్మకం ఉన్నదా లేదా? ఇంకా వచ్చిందాకా నమ్మకం లేదు, వేసిందాకా నమ్మకం లేదు. అంటే కాంగ్రెస్ చేసే అభివృద్ధి జనాలకు కనపడట్లేదంట. ఈడ కనబడుతుంది. నువ్వు వచ్చినావు, ఆయన మంచిగా చేస్తలేడు అనేది దించారు ప్రజలు. ఆయనకంటే మంచిగా చేసి నువ్వు ఇంకో 10 సంవత్సరాలు గెలిపిస్తాను నేను. కానీ ఆయనకంటే సంవత్సరంలో నీ పనితనమేమో ఏర్పడుతుంది. ప్రజలు ఏమనుకుంటారు? ఏ ఊళ్ళో ముంగట పోయి మైకు పెట్టినా ఇదే మాట చెప్తారు. చాలా మంది అయితే చేసే అభివృద్ధిని జనాలే పట్టించుకోవట్లేదు, అంటే జనాల దగ్గరికి వెళ్ళట్లేదా అనే ఆలోచన కూడా ఉంది కదా. ఎట్లా ఆడ చేస్తే కదా జనాలకు తెలిసేది. జనాలకు చేస్తే తెలుస్తుంది, చెయ్యకనే ఏం తెలుస్తుంది? అంటే ప్రతి రాజకీయ నాయకుడు, అంటే కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు. ఓళ్ళైనా సరే మనకు మంచిగా చేస్తే అందరిని మెచ్చుకుంటాం. కేసీఆర్ మంచి చేస్తే కేసీఆర్ని మెచ్చుకుంటాము, రేవంత్ రెడ్డి మంచి చేస్తే రేవంత్ రెడ్డి మెచ్చాం. నువ్వు ఆయన కంటే మంచిగా చేసి చూపించు. ఇప్పుడు ఆయన మంచిగా చేస్తుండా చేయలేడా అని పక్కకు పెట్టిరు.